హాయ్ అండి. మనము ఈ మినపప్పు గారెలు ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం రండి. కడిగి నానబెట్టుకున్నామండి. ఒక 2-3 గంటలు నానబెట్టాను. ఇప్పుడు ఈ మినపప్పుని మిక్సీ పట్టుకొచ్చుకుందామండి. పక్కకు పెట్టుకొని ఒక 2 ఉల్లిగడ్డలు తీసుకొని కట్ చేసుకున్నానండి. ఒక 4 పచ్చిమిరపకాయలు, 2 రెమ్మలు కరివేపాకు, ఒక 2 ఇంచుల అల్లం ముక్కలు చేసుకొని పిండిలో వేసుకొని 1 టీ స్పూన్ ఉప్పు వేసుకొని కలిపి పెట్టుకోవాలండి. కలిపి పక్కన పెట్టుకోవాలి. పిండిని బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా కలిపి పక్కన పెట్టుకోవాలి. 1 కప్పు పల్లీలు, ఒక 15 పచ్చిమిరపకాయలు, 1 కప్పు పచ్చి కొబ్బరి అండి, అల్లం, వెల్లుల్లి రెబ్బలు, ఒక నిమ్మకాయ సైజు చింతపండు, ఇవన్నీ ఫ్రై చేసుకొని చట్నీ మిక్సీ పట్టుకొచ్చుకోవాలండి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకొచ్చుకున్నామండి. ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి 1 టీ స్పూను. పొయ్యి మీద కళాయి పెట్టుకొని ఒక 2 టీ స్పూన్లు ఆయిల్ వేసుకొని 1 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలండి. ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఒక 2 ఎండుమిరపకాయలు వేసుకోవాలండి తుంపి. ఒక 2 రెమ్మలు కరివేపాకు వేసుకొని తాలింపు మంచిగా వేపుకోవాలండి. ఒక 2 రెమ్మలు కరివేపాకు వేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ ఇంగువ వేసుకోవాలండి. ఇప్పుడు మనము ఈ తాలింపు చట్నీలో వేసుకుందామండి. చట్నీలో వేసుకొని కలిపి పెట్టుకుందాం. మంచిగా పక్కకు పెట్టుకుందామండి. కానీ మిరపకాయలు బాగా మంటకొని మీ కారాన్ని బట్టి మీరు తీసుకోవాలండి. ముందు మనం కలిపి పెట్టుకున్న గారెపిండి బాగా నానిందండి. ఇప్పుడు మనం పొయ్యి మీద కళాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఒక పీట మీద కవర్ వేసుకొని మనకి ఏ సైజు గారె కావాలో అంతా ఉండలు చేసుకొని గారె చేసి ఆయిల్ వేసుకోవటమేనండి. చాలా బాగా వచ్చినాయండి. ఈ విధంగా చేస్తే చాలా మంచిగా వస్తాయి. కానీ పిండి నానితే చాలా బాగుంటుందండి. బాగుండయి. ఈ విధంగా చేసుకోండి. సిమ్లో పెట్టుకుంటా హైలో పెట్టుకుంటా గారె అనేది మాడకుండా ఈ విధంగా కాల్చుకోవాలండి. ఈ విధంగా కాల్చుకుంటే చాలా బాగుంటాయి, టేస్ట్ ఉంటాయండి. ఈ విధంగానే మీకు ఎన్ని వాయిలు అయితే అన్ని వాయిలు ఇలా వేసుకోవాలండి. మీరు ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. గారెలు ఎవరు ఇష్టపడిన వాళ్ళు ఉంటారండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.